మున్సిపాలిటీలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజా ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా అన్ని వార్డుల్లో మురికి కాలువల శుభ్రత, చెత్త తొలగింపు, నిల్వ నీటి నివారణ చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా 6వ వార్డులో జరుగుతున్న మురికి కాలువల శుభ్రపరిచే పనులను మున్సిపల్ చైర్పర్సన్ బొదిరె నాగమణి స్వామి, మున్సిపల్ కమిషనర్ డి గజానంద్ పరిశీలించారు. పారిశుద్ధ్య సిబ్బంది పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. దోమల వ్యాప్తి, అంటువ్యాధులు నివారించేందుకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు అన్ని వార్డుల్లో నిరంతరం కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మున్సిపల్ వాహనాలకి అందించి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్మికులతో డ్రైన్లు క్లీన్ చేయడం జరుగుతుంది. ఈ డ్రైన్లలో ఆయిల్ బాల్స్, బ్లీచింగ్ పౌడర్ వేయడం జరిగింది. 12 వార్డులలో క్లీన్ చేయడం జరుగుతుంది. అలాగే దోమల నివారణకు కూడా పార్క్ చేయడం జరుగుతుంది. నమస్కారం. ప్రస్తుతం వర్షాకాలం దృష్ట్యా పట్టణంలో ఉన్నటువంటి 12 వార్డులలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగానే 8వ వార్డు, తర్వాత 11, తర్వాత 3, 4, 5, 6వ రోజు, ఈరోజు 6వ వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం జరుగుతుంది. మిగిలిన వార్డులు ఏవైతే ఉన్నాయో అది 7వ వార్డు కానీ, 9వ వార్డు కానీ, తర్వాత 1వ వార్డు, తర్వాత 2వ వార్డు, 10వ వార్డు, ఈ వార్డులలో కూడా ప్రత్యేక పారిశుద్ధ్య కార్మికులతోని డ్రైన్లను క్లీన్ చేయించి బ్లీచింగ్ చల్లించడం జరుగుతుంది. దాంతోపాటు దోమల నివారణ కోసము టెమోఫాజ్ కెమికల్ను కూడా స్ప్రే చేయడం జరుగుతున్నది. కాబట్టి వేమగల్ పట్టణ ప్రజలు కూడా వారికి సంబంధించినటువంటి ఇళ్లలో వచ్చేటటువంటి చెత్తను కూడా కొద్దిగా డ్రైన్లో మీ చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని మీ ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఈ ఏదైతే సీజనల్ వ్యాధులు ఉన్నాయో, డెంగ్యూ, మలేరియా వ్యాధులు, ఇటువంటి వాటి నుంచి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను.